తెలంగాణ స్వరం ప్రేక్షకులకి నమస్కారం. నేను యాంకర్ తేజశ్రీ. 6 సభ్యులు గల డెకాయిటీ గ్యాంగ్ని అరెస్ట్ చేసి వారి నుండి 6 సెల్ ఫోన్లు, స్విఫ్ట్ డిజైర్ కారు, ఒక స్కూటీ, 15 గ్రాముల గోల్డ్ స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్కు తరలించిన కీసర పోలీసులు. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో కీసర పోలీస్ స్టేషన్లో డీసీపీ శ్రీధర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 రోజుల క్రితం బాధితుడిపై దాడి చేసి 15 గ్రాముల గోల్డ్, షిఫ్ట్ కార్, 6 సెల్ ఫోన్లు, ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు 4 రోజుల్లో కేసులు ఛేదించారు. గతంలో అబ్దుల్లాపూర్ మెట్, గట్కేసర్, కీసర వంటి పలు ప్రాంతాలలో దొంగతనాలు చేసినట్లు తెలిపారు. 7 నిందితుల్లో కుసుమ కార్తిక్, రామ్ రాజా, బబ్లూ సింగ్, కందుల సాయి తేజ, గండ్ల శ్రవణ్, మాచర్ల పవన్ కళ్యాణ్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. 7వ నిందితుడు చెన్నకేశవులు పవన్ కళ్యాణ్ పరారీలో ఉన్నారు. అందరూ వరంగల్ ప్రాంతానికి చెందినవారే. గ్రైండర్ యాప్, గే యాప్ ద్వారా పరిచయం చేసుకుని గేలను టార్గెట్ చేస్తూ వారిని దోచుకుంటున్నారు. అమాయకుల్ని నమ్మించి వారితో రిలేషన్ పెట్టుకుంటూ వారి వీడియోలు, ఫోటోలు తీస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ వారి వద్ద ఉన్న సొత్తుని కాజేస్తున్నారు. సోషల్ మీడియా, ప్రైవేట్ యాప్ మోజులో పడవద్దని, యువత అప్రమత్తంగా ఉండాలని డీసీపీ సిహెచ్ శ్రీధర్ సూచించారు. దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళిన క్రమంలో 7 నిందితులను నేరానికి పాల్పడినట్టుగా గుర్తించడం జరిగింది. వారంతా కూడా వరంగల్కు చెందినటువంటి సాయి కుమార్, తర్వాత రామ్ రాజా, బబుల్ సింగ్, శ్రవణ్, సాయి తేజ, ఎం పవన్ కళ్యాణ్, సిహెచ్ పవన్ కళ్యాణ్ అనే 7 వ్యక్తులు కూడా ఈ నేరానికి పాల్పడినట్టుగా గుర్తించడం జరిగింది. దీనిలో ఈరోజు 6 నిందితులను పట్టుకోవడం జరిగింది. పరాగిలో ఉన్న మరొక నిందితులను కూడా త్వరలోనే పట్టుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కేసు పూర్వాపరాలను దర్యాప్తు చేసిన క్రమంలో వీళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు నేరానికి పాల్పడ్డ తీరులో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళు యూజ్ చేసుకోవడం జరిగింది. ప్రత్యేకించి దీంట్లో ఉన్న విషయం ఏంటంటే, ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ రోజుల్లో సెక్సువల్ రిలేషన్స్ సంబంధించి విస్తృతమైనటువంటి అప్లికేషన్లు అందుబాటులో ఉన్నవి. దాంట్లో కూడా ఒక అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్నటువంటి గ్రైండర్ అనే అప్లికేషన్ ద్వారా ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేమ్ జెండర్, పురుషుల్లోనే సేమ్ జెండర్కి సంబంధించిన ఫిజికల్ రిలేషన్ కోరుకునే వ్యక్తులను ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. వాళ్ళు ఆ యాప్లోకి వెళ్ళి వాళ్ళు ఎవరైతే ఈ రిలేషన్ కొరకు సెర్చ్ చేస్తున్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళతో పరిచయం పెంచుకున్న అనంతరము ఫిజికల్ రిలేషన్ కల్పిస్తామనేటటువంటి అష్యూరెన్స్ తోటి వాళ్ళను పిలిపించుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా వాళ్ళు ఎవరైతే నిందితుల్లో ఉన్న గ్రూప్లో మొదటగా ఒక వ్యక్తి మాత్రం ఎవరైతే ఆ యాప్లో వీళ్ళని సంప్రదించాడో అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది. అతను ఎక్కడైనా ఉన్న టౌన్, సిటీని బట్టి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళిన అనంతరం అక్కడ ఇతనితో ఫిజికల్ రిలేషన్ గురించి అన్నట్టుగా ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళ దుస్తులు కూడా తీసేసి వీడియో తీసుకోవడం జరుగుతుంది. రిలేషన్ ఏర్పరచుకున్నట్టు చేసి తర్వాత మిగతా వ్యక్తులు ఎవరైతే ఉంటారో నిందితులు వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకొని ఆ నిందితుల మీద అవసరమైన క్రమంలో దాడి చేస్తారు. అదర్వైజ్ బెదిరించేసి అతని దగ్గర ఉన్న డబ్బులు కానీ, గోల్డ్ కానీ ఏదైతే ఉంటుందో దాన్ని దోపిడీ చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. సో ఈ ఇష్యూకి ఉన్నటువంటి సున్నితత్వం దృష్ట్యా ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళు బయటకు వచ్చినాక కూడా మాకు ఇట్లా జరిగింది అనేటటువంటి దాంతో పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకే కొంచెం పరువు అనే ఇష్యూ తలెత్తుతుంది. దాంతో ఇటువంటి నేరాలు ఎక్కువగా కూడా మన నోటీస్కి రాకుండానే పోతున్నాయి. కానీ ఈ విషయంలో మాత్రం ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో మాకు వేరే రకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ దర్యాప్తులో మేము కనుగొన్న అంశము ఈ రకంగా అటువంటి యాప్లో ఇటువంటి వ్యక్తులను అట్రాక్ట్ చేసి ఫిజికల్ రిలేషన్ ఏర్పరచుకుంటామనే భావన కలిగించి వాళ్ళను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొని దోపిడీలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలోనే వీళ్ళు అబ్దుల్లాపూర్ మెట్ మన కమిషనరేట్ పరిధిలో అబ్దుల్లాపూర్ మెట్లో ఒక అఫెన్స్కి పాల్పడడం జరిగింది. అదేవిధంగా గట్కేసర్ ప్రాంతంలో ఒక అఫెన్స్కి పాల్పడడం జరిగింది. 3rd అఫెన్స్ కీసర లిమిట్స్లో చేశారు. దీనికి సంబంధించి అబ్దుల్లాపూర్ మెట్లో కేసు రిజిస్టర్ అయింది. గట్కేసర్కు సంబంధించి ఇంకా బాధితులు ఎవరనేది ఐడెంటిఫై కాలేదు. అది కూడా ఐడెంటిఫై అయితే దాని మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఈ నిందితులంతా కూడా వరంగల్కు చెందిన వారే. వీళ్ళందరూ కూడా గత 4 సంవత్సరాలు ఎక్కువగా
హైదరాబాద్లోనే వీళ్ళు వేరే పనుల నిమిత్తం ఇక్కడ ఆ, నివాసం ఉంటున్నారు. మధ్య మధ్యలో వరంగల్కి వెళ్ళి వస్తుంటారు. అక్కడ వరంగల్లో కానీ ఇక్కడ కానీ వీళ్ళకు ఇదే ఏమో ఉంటుంది. ఇదే వాళ్ళకి దీనికి సంబంధించి గతంలో కూడా A1 ఎవరైతే ఉన్నారో సాయి అతని మీద 4 కేసులు రిజిస్టర్ కావడం జరిగింది. A2 రామ్ మీద కూడా 1 కేసు రిజిస్టర్ కావడం జరిగింది. తర్వాత A6 ఎవరైతే ఉన్నాడో పవన్ కళ్యాణ్ అతని మీద 6 కేసులు ఉన్నాయి. సో ఈ విధంగా వీళ్ళు ఇదే కేసులో ఇదే ఏమో ద్వారా యూత్ని ఆకర్షణ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీని దోపిడీ చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా ఈ కేసును 4 రోజుల్లోనే ఛేదించినటువంటి ఏసీపీ గవర్నర్ గారు, టీసీఆర్ ఇన్స్పెక్టర్ టీసీఆర్ మరియు ఎస్ఐలు అందరినీ కూడా మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ సిపి గారి తరఫున అభినందించడం జరుగుతుంది.